హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీకి కొత్త సీఎం. అదేంటి, మొన్నటిదాకా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 4వసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇలా ఒక ప్రాంతీయ పార్టీ 4 సార్లు సీఎంగా చేయడం ఒక అరుదైన రికార్డు. ఆ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. అంతేకాదు, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ఇక ఆ స్కోర్స్, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఇవన్నీ సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు. అయితే టీడీపీ ఈసారి భారీ విజయాన్ని నమోదు చేసుకుందండి. పోటీ చేసిన 144 సీట్లలో 135 సీట్లను, అంటే స్ట్రైక్ రేట్ విషయంలో కూడా ఇది రికార్డు అని చెప్పవచ్చు. ఆంధ్ర విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికే సరైన మార్గదర్శకత్వం లేకుండా వెళుతోంది. అందుకే ఆంధ్ర ప్రజలు చంద్రబాబుని సీఎం చేశారు. అయితే మళ్ళీ 2029లో కూడా చంద్రబాబును ఎన్నుకుంటే ఆంధ్ర బాగుపడుతుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా లేదన్న 10 ఏళ్ల టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా టీడీపీనే గెలిస్తే అది సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే లేటెస్ట్గా జేసీ దివాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో సీఎంగా చంద్రబాబు ఈసారి 5 ఏళ్ల పాలన చేయడాన్ని ఆయన వారసుడు లోకేష్ సీఎంని సీట్లో కూర్చోబెడతారని అంటున్నారు. మెజారిటీ, స్ట్రైక్ రేటు పరంగా చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీకి బాగా వచ్చాయి. కాబట్టి అధినేత చెప్పిందే పార్టీ నేతలు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీకి కొత్త సీఎం చంద్రబాబుని అయితే దిగుతున్నారా అనే క్రమంగా ఆలోచిస్తే, ఈ క్రమంలో చంద్రబాబు సీఎంగా తొలగిపోయి లోకేష్ను సీఎం చేస్తారన్న పార్టీ నేతలు ఒప్పుకునే అవకాశాలు ఉంటుంది. అయితే పార్టీలో సీనియర్లని కాస్త సముదాయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ టర్మ్ కుదరకపోతే నెక్స్ట్ గెలిస్తే మాత్రం శాసనసభ పక్షంగా లోకేష్ని డైరెక్ట్గానే అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీని కూడా నడిపించాల్సిన బాధ్యత బాబు మీద ఉంది. కాబట్టి సీఎంగా కొడుకుని ఎప్పుడు వీలుంటే అప్పుడు టైం చూసి కూర్చోబెడతారని అయితే అంటున్నారు. జేసీ దీని గురించి చెప్పకనే చెప్పినట్టు చెప్పడం అందరినీ ఇప్పుడు ఆలోచనలో అయితే పడవేస్తోంది ఫ్రెండ్స్.